హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం ఒక యూట్యూబ్ ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ ఎలా పెట్టాలి అనేది తెలుసుకుందాం. సో కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మీకు www.youtube.com/akhilds అని కొట్టగానే మీకు నా టెక్ ఛానల్ ఓపెన్ అయిపోద్ది. www.youtube.com/therisofcreators అని కొట్టగానే ఈ ఛానల్ ఓపెన్ అయిపోద్ది. అలా మీ ఛానల్కి ఒక యూనిక్ కోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే youtube.com/ అని చెప్పి ఆ పేరు కొట్టగానే మీ ఛానల్ ఓపెన్ అయిపోద్ది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఎవరైనా బ్రో నీ ఛానల్ లింక్ పెట్టు, ఎవరైనా స్ట్రేంజర్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడిగితే నీ ఛానల్ లింక్ పెట్టరానగానే మనం ఆ పైన యూఆర్ఎల్ కాపీ చేసి పెట్టామనుకోండి, youtube.com/u9fjha అని పిచ్చి పిచ్చి అక్షరాలన్నీ ఉంటాయి. వాళ్ళకి కూడా చూసేటప్పుడు అట్రాక్టివ్గా అనిపిది అనమాట. మీరు ఎప్పుడైతే కస్టమ్ యూఆర్ఎల్ పెడతారో ఖచ్చితంగా చూసే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఇది బాగుందని చెప్పేసి ఓపెన్ చేస్తాను అనమాట. సో అలాంటి ఒక కస్టమ్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీ ఛానల్కి అనేది తెలుసుకుందాం. సో దీనికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటనేది కూడా చూద్దాం. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్ యూఆర్ఎల్ మీ ఛానల్కి రావాలి అంటే ఫస్ట్ మీ ఛానల్కి అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఖచ్చితంగా 100 సబ్స్క్రైబర్స్ కానీ అబోవ్గానే ఉండాలి. మీకు 10-20 సబ్స్క్రైబర్లు అంటే మాత్రం మీకు కస్టమ్ యూఆర్ఎల్ రాదు. ఖచ్చితంగా 100 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట. అండ్ రెండోది వచ్చి కనీసం మీ ఛానల్ పెట్టి 4 రోజులు కంప్లీట్ అయి ఉండాలి. అంటే మీ ఛానల్ 30 రోజులు కంప్లీట్ అయి ఉండాలి. మీ ఫస్ట్ వీడియో పెట్టి కాదు, మీ ఛానల్ క్రియేట్ చేసి కనీసం 30 డేస్ ఓల్డ్ ఉండాలి. సో ఇది ఒక సెకండ్ కేటగిరీ, సెకండ్ ఎలిజిబిలిటీ. అండ్ మూడోది వచ్చి ఖచ్చితంగా మీ ఛానల్కి ఒక ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసి ఉండాలి. ప్రొఫైల్ ఫోటో అంటే ఇప్పుడు నా ఛానల్కి ఈ ఫోటో ఉంది కదా, ఇది ప్రొఫైల్ ఫోటో. అండ్ మన ఛానల్కి ఒక కవర్ ఫోటో ఉండాలి, బ్యానర్ ఉంటారు కదా, వెనకాల బ్యానర్ ఉంటుంది. సో ఆ బ్యానర్ కూడా మీకు ఖచ్చితంగా మీ ఛానల్కి ఉండాలన్నమాట. సో ఈ 4 ఏదైతే 100 సబ్స్క్రైబర్స్ అండ్ 30 డేస్ ఓల్డ్, ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫోటో, ఈ 4 ఉంటాయో అప్పుడు మీకు ఈ కస్టమ్ యూఆర్ఎల్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనమాట. సో ఎలా చేసుకోవాలంటే మాత్రం మీకు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసినట్టయితే డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళిపోండి. క్రోమ్లో studio.youtube.com అని కొట్టండి, డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లేకపోతే youtube.com ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీ లోగో క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియోని లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ గ్రూప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు సేమ్ ట్యాబ్లో సేమ్ గ్రూప్లో సెకండ్ ట్యాబ్ వస్తుంది. అందులోకి వెళ్తే మీకు స్టూడియో ఓపెన్ అయిపోద్ది. ఒకవేళ మీరు ల్యాప్టాప్లో చేసే పని ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చూడొచ్చు. సేమ్ ఇక్కడ నేనైతే చేస్తున్నానో ఫోన్లో కూడా సేమ్ చేయండి. ఫస్ట్ మీ ఛానల్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత కింద మీకు కస్టమైజేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో కస్టమైజేషన్లో మీకు పైన బేసిక్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో ఉంటుంది. సో బేసిక్ ఇన్ఫోలోకి వచ్చిన తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్ ఉంటుంది. కింద మీకు ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, సో ఛానల్ యూఆర్ఎల్ కింద సెట్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ ఫర్ యువర్ ఛానల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. యాక్చువల్గా దాని పైన ఉంది కదా ఛానల్ UCVWNTJI, ఇదంతా కూడా నేను గుర్తుపెట్టుకోలేను, ఎవరికైనా చెప్పలేను కూడా. సో ఖచ్చితంగా కాపీ చేసుకోవాలన్నమాట. అలాంటి అవసరం రాకుండా డైరెక్ట్గా మీరు చెప్పే విధంగా ఉండాలంటే కింద మీరు సెట్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ ఫర్ యువర్ ఛానల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఆటోమేటిక్గా మీకు అది చూపించేస్తుంది అనమాట, ద రైజ్ ఆఫ్ క్రియేటర్స్ అని చెప్పేసి చూపించేస్తుంది. మీకు ఓకే, అది ఆ పేరు ఓకే అనుకుంటే యాక్సెప్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే కింద మీరు చేంజ్ చేసుకోవచ్చు. నాకు అది వద్దు, నాకు వేరేది కావాలనుకుంటే కింద అదంతా క్లియర్ చేసుకొని మీరు కస్టమ్ యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అక్కడ మీకు C అని ఉంటుంది, youtube.com/C/ అని ఉంటుంది. సో ఆ C ఎందుకు వచ్చింది మధ్యలో అని చెప్పి మీరు టెన్షన్ పడద్దు, అది ఛానల్ అనమాట. C అంటే ఛానల్. సో అది C లేకపోయినా పర్లేదు, డైరెక్ట్గా మీకు ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడైతే C కనిపిస్తుంది, బట్ C ఉన్నా లేకపోయినా మీకు డైరెక్ట్గా ఛానల్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో సింపుల్గా మీకు ఆ రెండిట్లో ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. సో నాకైతే ఆల్రెడీ ద రైజ్ ఆఫ్ క్రియేటర్స్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి సరిపోయింది. సో ఓకే, నేను ఫైనల్గా యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళైతే డిఫాల్ట్ ఇచ్చారో అదే నాకు నచ్చింది. నేను పైన పబ్లిష్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ కొట్టేస్తున్నాను. సో డైరెక్ట్గా కన్ఫర్మ్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్. వన్స్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ హెస్ బీన్ సెట్, ఇట్ కాన్ బి చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ ఛానల్. అంటే ఒకసారి మీరు సెట్ చేసిన తర్వాత దాన్ని మీరు చేంజ్ చేయలేరు అనమాట. అంటే వేరే ఛానల్కి షిఫ్ట్ చేయలేరు. డైరెక్ట్గా కస్టమ్ యూఆర్ఎల్ని డిలీట్ చేసుకోవచ్చు, కానీ వేరే ఛానల్కి మీరు షిఫ్ట్ చేయలేరు అనమాట. ఓవరాల్గా కస్టమ్ యూఆర్ఎల్ క్రియేట్ అయిపోయింది. కన్ఫర్మ్ క్లిక్ చేస్తే అయిపోయినట్టే. నుంచి మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి youtube.com/therisofcreators అని కొడితే మన ఛానల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. అలా మీ ఛానల్కి మీరు ఒక కస్టమ్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా మీ ఛానల్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీ ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీ ఛానల్కి వచ్చేసి మీ వీడియోస్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఇదైతే చేసుకోండి. చాలా యూస్ఫుల్ ఫీచర్, ఇంపార్టెంట్ ఫీచర్. సో ఇది ఇవాళ వీడియో. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.